హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డ్. టుడే టాపిక్ వచ్చేసి మౌర్యుల నగరపాలన. మౌర్యుల నగరపాలన ఈ మౌర్యుల నగరపాలనకు ముఖ్య ఆధారం ఏంటంటే మెగాస్థనీస్ రచించిన ఇండికా. మెగాస్థనీస్ రచించిన ఇండికా అనే గ్రంథం. ఓకే, ఇక్కడ ముఖ్య అధికారి ఎవరంటే నాగరికుడు అంటారు. ముఖ్య అధికారి నాగరికుడు. అయితే ఈ పాటలిపుత్ర నగర పాలన వ్యవస్థకు 30 మంది సభ్యులు గల 6 కమిటీలు ఉంటాయమ్మా. 30 మంది సభ్యులు గల 6 కమిటీలు. ఏది? పాటలీపుత్రం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మనకు మౌర్యులు అనగానే గుర్తుకొచ్చేది పాటలీపుత్రం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక 6 కమిటీలు ఉంటాయి. ఈ 1వ కమిటీలో పరిశ్రమలు, కళలు ఉంటాయమ్మా. 1వ కమిటీలో పరిశ్రమలు, కళలు. ఇక 2వ కమిటీలో విదేశీయుల సౌకర్యాలమ్మా. విదేశీయుల సౌకర్యాలు. ఇక 3వ కమిటీలో జనన మరణాల రికార్డు అనేది ఉంటుంది. నెక్స్ట్ 4వ కమిటీ వర్తక వ్యాపారాలు, తునికలు. వర్తక వ్యాపారాలు, తునికలు ఉంటాయమ్మా. నెక్స్ట్ 5వ కమిటీ వస్తు విక్రయం. 5వ కమిటీ వచ్చేసి వస్తు విక్రయం చూసుకోండి. నెక్స్ట్ 6వ కమిటీ పన్ను వసూలు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అయితే ఈ 6వ కమిటీలోనే ఏమున్నాయి? ప్రభుత్వ భవనాలు రక్షించాలి. ఓకే, ఇక దేవాలయాలు, రేవు పట్టణాలు తనిఖీ. దేవాలయాలు, తర్వాత రేవు పట్టణాల తనిఖీ. నెక్స్ట్ నగరంలో 1/10 వంతు ప్రభుత్వ అమ్మకం పన్నుగా ఉండేది అమ్మా. నగరంలో 1/10 వంతు ప్రభుత్వ అమ్మకం పన్నుగా ఉండేది. ఓకే, సో వీటి మీద కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి చూసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.